మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి రావాలని, ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకోవాలని, లేకపోతే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు, ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ రాసుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఆయన రాసిన ట్వీట్ కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ ఒక కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కోటరీ ఏం చేసేదంటే రాజుకి పొగడ్తలతో అంతా బాగుంది అని చెప్పేవాళ్ళు. అయితే కోటలో రాజుగారు బాగుండాలంటే మాత్రం ఆయన కోట దాటి బయటకు రావాలి. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడు. మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. మనం చూడొచ్చు, కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి ప్రవర్తించాలి అనేది విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా ఇది ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అనే దాన్ని ఉద్దేశించి కూడా ఆయన ఈ ట్వీట్ని పెట్టారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ మనం చూస్తున్నాం. కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి వచ్చి తీరాల్సిందే, ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాల్సిందే, లేకపోతే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు, ప్రజాస్వామ్యంలో అయినా కూడా జరిగేది ఇది అంటూ విజయసాయిరెడ్డి చేసిన ఆసక్తికరమైన ట్వీట్ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం.